మార్క్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వారి మరణించిన తాతమ్మ నుండి ఒక పాత విడిచిపెట్టిన ఇంటిని వారసత్వంగా పొందుతారు. ఈ ఇంటి చుట్టూ మందపాటి అడవితో కూడుకున్నది. వారి ఇంట్లోకి ప్రవేశించి చల్లని గాలిని విండోలు గట్టిగా మూసబడినట్లు ఇంటి అంతటా మృతశైలి అనిపించడంతో సడన్గా భయపడతారు. అటిక్ ద్వారం లాక్ చేయబడింది, కానీ వాళ్ళు అది చూస్తారు. లిల్లీ మరియు మార్క్ ఇంటిని అన్వేషిస్తారు. పాత రేకుల పైన మెరుపులు, పొగలు మరియు మరచిపోయిన వస్తువులతో నిండిన గదులు కనిపిస్తాయి. వారు అటిక్ ద్వారాన్ని కనుగొంటారు. అది ఒక విచిత్రమైన అంగీకారమైన తాళంతో కప్పబడింది. వారు క్షణం ఆలోచిస్తారు, కానీ అంగీకరించి తాళాన్ని తిప్పుతారు. అటిక్లో వారు ఒక పెద్ద పురాతన అద్దాన్ని కనుగొంటారు. అది ఒక పాత చక్కటి చాపతో మూసుకోబడింది. వారు చాపని తీసివేసి చూస్తే అది వారికి విచిత్రమైన ఆకర్షణ కలిగిస్తుంది. అద్దం ప్రదర్శనగా మాత్రమే ఉంటే అది వింతగా, కొంత దారుణంగా వారికి అనిపిస్తుంది. అద్దంలో చూసే క్షణంలో లిల్లీ మరియు మార్క్ ఒక్కసారిగా తమ ప్రతిబింబాలని చూడడానికి ఒక కొత్త దృశ్యం కనుగొంటారు. వారు కనుగొన్న ప్రతిబింబం ప్రకారం ఇంటి వెలుపల ఉన్న పెరుగుతున్న నీడలు అనుమానంగా అద్దంలోకి ప్రవేశిస్తుంటాయి. అప్పుడే వారు అవి నిజమైన నీడలు కావడం తెలుసుకుంటారు. మరింత గందరగోళంగా మారిన వాతావరణంలో అద్దం ఒక విలక్షణమైన శక్తి ప్రదర్శించడం మొదలు పెడుతుంది. లిల్లీ మరియు మార్క్ ప్రతి ఆలోచనను మర్చిపోయి అద్దంలోకి లాక్కోవడం ప్రారంభించాయి. అద్దంలో వారు హరిత అంధకారపు నీడను కనుగొంటారు. దాన్ని చూస్తే అది వారి వెంట వస్తుంది. లిల్లీ మరియు మార్క్ అద్దం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తారు, కానీ అది వారిని తిప్పి వారి చుట్టూ మరింత బిగుస్తుంది. అద్దం శక్తితో పోరాటం చేస్తూ అది వీరిని గమనిస్తూ మరింత అద్దంలోకి లాక్కుంటుంది. ఇక అది వారి జీవితాలను మరియు వాస్తవాన్ని పగిలించే దారిగా మారుతుంది. చివరికి అద్దం విరుగుతుంది, కానీ అదే సమయంలో లిల్లీ మరియు మార్క్ తమ జీవితాలలో జ్ఞానం కోల్పోతారు. వారు ప్రపంచానికి మళ్ళీ కనిపించకుండా దానిలోని భయం మరియు శక్తి వాటిని జాలించిపోతుంది. అద్దం వారి ఆకృతులను ఓడిస్తుంది. వాస్తవం మల్లకల్లోలం అయిపోతుంది. ఇంట్లో దూరంగా కేవలం అద్దంలో మిగిలిన నీడలతో ఎవరు ఎటూ వెళ్ళలేరు. అక్కడ స్థాయి లేని భయంకరమైన గుండె భయం మాత్రమే ఉంది. ఇల్లు వదిలివేయబడింది, కానీ అద్దం యొక్క ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడైనా ఒక పాఠకుడు అటిక్ విండోని చూస్తే గాలి జారిపోతే కేవలం లిల్లీ మరియు మార్క్ ముఖాలు మాత్రమే అద్దంలో పడిపోయినట్లు కనిపిస్తాయి. అవన్నీ ఎప్పటికీ అద్దం శాపంలో భాగమైపోతాయి.